హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనిత స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా మీతో ఈరోజైతే భోగి వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ముందుగానే కనుమ సంక్రాంతి వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు లేట్ అయిందంటే ఈ భోగి వ్లాగ్ అనేవి చాలా క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి. ఉన్నాయి, అవి మాత్రం ఏంటో డౌన్లోడ్ అవ్వట్లేదు అనమాట. రావట్లేదు ఎడిట్ చేయడానికి అది. ఇంకా అందుకని చాలా క్లిప్స్ అయితే ఉండిపోయాయి. అలాగే ముగ్గు వేయడం కానీ అవంతా ముగ్గు మా బజార్ అంతా ఎలా వేసారో అవన్నీ అయితే తీసాను నేను. అవన్నీ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పైన కూడా పెద్ద లైట్ వేస్తే బాగా వస్తుంది మా. అప్పుడే కాసేస్తున్నాడు. దాని మీదకి పెట్టి దాని మీద పెట్టేసి అదే మంట వచ్చినప్పుడు కలుస్తుంది. నేను కూడా తీయాలంటే అట్లా ఫైన్ చాలా ఉంది. జనాలు ఈ టైం లేక అంతం చేస్తే అయిపోయింది. అటే వేస్తున్నా. నేను వేస్తుంటే ఇదంతా ఇవేంద్రా. తెచ్చిడు. ఇంక ఇక్కడైతే చూసారుగా మా ఫన్నీ మాటలు అన్నీ. ఈ వ్లాగ్ అంతా అట్లాగే ఉంటుంది, కామెడీగానే ఉంటుంది. చూసి నవ్వుకోండి, అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ వ్లాగ్ చూస్తూ. ఇంకా అక్కడైతే మాటలు అలా నడుస్తూ ఉంటాయి. బాగుంటుంది అనమాట, ఫన్నీగా అయిపోతుంది అనమాట. ఊరికి ఒక పెద్ద డబ్బా వేసేసామంటే ఏంటి అప్పుడే అయిపోతుంది, తొందరగా అయిపోద్ది, మనది ఫినిష్ అవుతుంది, ఎందుకు తొందరగా అన్నీ వేసేయడం ఒకేసారి, చిన్న చిన్నగా వేసుకుందాము అని చెప్పి అలా కామెడీగా చేసుకుంటా ఉన్నాం అనమాట. టేక్ 2 టేక్ 3 అది ఉల్టా తిప్పేయాలి. నిలబెట్టు, దాన్ని నిలబెట్టే దూరం ఉంచు. పుట్టి ఇది చేపించాలి, అటు మంట ఉంది కాబట్టి చగలేని సాయి ఏం చేస్తున్నావా? ఏం చేస్తున్నా? ఆయన ఇంకా అట్ట పెట్టుకుండేదా మూతి నిలబెట్టా. మోయ్ మోయ్ మీ కొత్తి మమ్మీ కుత్తిని ముగ్గేస్తే చెప్పాలా? ఇంకా అలా మాట్లాడుకుంటూ కామెడీలు చేసుకుంటూ ఇంకా మా భోగి అయితే ఇలా వేసుకుంటున్నాము. అందరూ తాటాకులు లేకపోతే కట్టెలు అవి ఇంకా ఏవేవో వేసుకుంటారు. మేము మాత్రం ఇలా సింపుల్గా పాతవి ఏవో కొనుక్కొని ఉంటాం కదా, వాటికి పార్సల్ పెట్టినప్పుడు అట్టపెట్టెలు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ ఉంటాయి కదా, ఇంకా ఉన్నవి అన్నీ తీసి ఇంకా ఇట్లా అయితే వేసేసుకుంటాము. ఇంకా అలా సింపుల్గా అయితే ఇక్కడైతే ఇంకా
బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అది గూడా అన్ని వీడియో అయితే తీశాను. కానీ అన్ని క్లిప్స్ అయితే పోయాయి. ఇంకేం చేస్తాము? ఏం చేయలేం గదా! ఇంక ఉన్నంత వరకైతే అప్పటికి ఇవన్నీ వెతికి, వెతికి పెడుతున్నాను నేను వీడియో అయితే. అందుకే భోగిది ఫస్ట్ పెట్టాల్సింది లాస్ట్ పెడతా ఉన్నాను. ఇంకిక్కడైతే ఆహ్, హె స్నానం చేసేసాను. అంతా అయిపోయింది. రెడీ గూడా అయిపోయి శారీ కట్టేసుకున్నాను సింపుల్‌గా ఇది. ఇంకా ఈ శారీ మీద కూడా జ్యువెలరీ అయితే లాంగ్ హారం వేసుకున్నాను చూడండి. చాలా బావుంది. ఇంక ఇవన్నీ అయితే ఒకసారిగా తీసుకోలేం కదా! ఒక్కోటి, ఒక్కోటి అట్లా తీసుకుంటూ ఉంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఇంకా ఈ మధ్య కూడా తీసుకున్నాననమాట హారాలు అవి. నాకు చాలా ఇష్టము. జ్యువెలరీ ఇలాగా హారము, నెక్లెస్ ఇలాంటివైతే తీసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది గదా! జ్యువెలరీ మీద తీసుకోవాలి అని. ఇంకా అలాగా నేను ఒక టైప్ ఆఫ్ అనమాట. ఇంకా అంటే నాకు చాలా ఇష్టం జ్యువెలరీ ఇలా తీసుకోవాలి, వేసుకోవాలి. అంటే శారీస్ కట్టుకున్నప్పుడు చిన్న చిన్నవి వేసుకున్నామంటే అంత లుక్ రాదు కదా! ఇంక ఇలా లాంగ్ వేసుకున్నామంటే చాలా బావుంటది. అందంగా ఉంటది చూడ్డానికి కూడా. అందుకనైతే ఇలా తీసుకుంటూ ఉంటాను నేను. ఇలా పిచ్చి అంటారు గదా! జ్యువెలరీ పిచ్చి ఆ టైప్ అనమాట నేను. ఇంకా ఇలా అయితే సింపుల్‌గా శారీ కట్టేసుకున్నాను. హెవీగా ఏం కట్టుకోకుండా జస్ట్ అలా నార్మల్‌గా అయితే వేసేసుకొని ఇంకా పూజ అయితే సింపుల్‌గా చేసేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రసాదాలు గూడా అయితే ఎక్కువేం చేసుకోలేదు. భోగికి అంత ఎక్కువేం చేసుకోము. కొంతమందేందంటే భోగి రోజు నాన్ వెజ్ చేసుకుంటారు. మేమైతే మా సైడ్ కూడా చేసుకుంటారేమో తెలీదు. మేమైతే మాత్రం భోగికి అసలు చేసుకోం. కనుమ రోజే చేసుకుంటాము. ఎప్పుడు ఇంతకన్నా ఇంకా బాగా చేసుకునేవాళ్ళం. ఈసారయితే ఈ ఇయర్ అయితే కొంచెం తగ్గింది మేము చేసుకోవడం అయితే. చాలా సింపుల్‌గానే చేసుకున్నాం అన్నీ. భోగి కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ అన్నీ అయితే సింపుల్‌గానే అయ్యాయి. నాకైతే అదే ఫీల్ అనిపిచ్చింది. ఎ ఎందుకంటే భోగి అంటేనే బాగా చేసుకునేవాళ్ళం. సంక్రాంతి అంటే ఇంకా బాగా చేసుకునేవాళ్ళం. ఇంకా ప్రసాదాలు కానీ అన్నీ హెవీగా బాగా ఎక్కువ చేసుకునేవాళ్ళం అన్నమాట. ఇంక ఇయర్ అయితే ఇలా సింపుల్‌గా కానిచ్చేసాము. అయితే ఇంకా ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను సింపుల్‌గా. ఇలా పూలు కలర్స్ అయితే ఉన్నాయి. కలర్స్ బాగున్నాయి కదా! ఇంకా అలా పెట్టేసుకొని ఇంకా ఇలా రోజ్ ఫ్లవర్స్ ఉంటే అవి అలా వేసేసుకుంటూ ఉన్నాను. ఇంకైతే టెంకాయ కొట్టేసుకొని ఇంకా హారతి చేసుకోవడమే అనమాట. ఇంకా అంతా సింపుల్‌గా అయితే చేసేసుకుంటూ ఉన్నాము. మీరెలా జరుపుకున్నారు ఏంటి అన్నది నాతో అయితే షేర్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. మీకు ఈ వ్లాగ్ అంతా ఫన్నీగానే ఉంటది. మిస్ అవ్వకుండా మొత్తం చివరి వరకైతే చూసేసేయండి. మీరు మధ్యలో స్కిప్ చేశారంటే మీరైతే ఫన్నీ అయితే మిస్ అయిపోతారు. చాలా చాలా ఫన్నీగా ఉంటది. లాస్ట్ వీడియో కూడా ఎవరైనా చూడకపోయింటే చూడండి. అందులో అన్ని బ్లూపర్స్ అయితే అన్ని యాడ్ చేశాను. చాలా నవ్వుకోవచ్చు ఆ వీడియో కూడా. ఇంకిక్కడైతే చూడండి ఇంకా అలా సింపుల్‌గా అయితే చేసేసుకున్నాం. ఇక లైటింగ్ కూడా అంత ఇదిగా ఏం కనపడట్లేదు. చాలా బ్లర్ లాగా కనిపిస్తుంది గదా! నేను చూసుకోలేదు అసలు ఆ వీడియో అలా ఎలా వస్తుంది ఏంటి అని. ఇంకా అలా సింపుల్‌గా చేసేసుకుంటూ ఉన్నాననమాట. నేనింక ఇక్కడ టెంకాయ కొట్టేసాను గదా! హారతయితే ఇచ్చేస్తున్నాను. మీరు గూడా నాతో పాటు దేవుడికి హారతయితే ఇచ్చేసేయండి. దండం పెట్టేసుకొని మంచిగా మొక్కుకోండి. ఈ ఇయర్ అంతా మంచిగా ఉండాలి. అందరూ బావుండాలి. అందులో మేము ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేసుకుంటారు గదా పూజ. మేమైతే ఇలా సింపుల్‌గా చేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు. అందరూ ఒకేలాగా చెయ్యరు గదా! ఎవరికి అలవాటున్న తీరులో అలా చేసుకుంటారనమాట. ఇంక మేమైతే ఇలా సింపుల్‌గా చేసేసుకుంటాము. ఇంకా చదవటము, బుక్స్ అవి ఉంటాయి. అవి చదువుకోవచ్చు మనం. మేమైతే ఇలా సింపుల్‌గా అయితే చేసేసుకున్నామనమాట. నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను గదా! చూపిస్తున్నాను. అంటే జస్ట్ ఇలా శారీ కట్టుకున్నాను. రెడీ అయ్యాను అన్నట్టుగా అయితే చూపిస్తా ఉన్నాను. నా శారీ ఎలా ఉంది, జ్యువెలరీ ఎలా ఉంది అన్నది చెప్పేసేయండి. ఇలా సింపుల్‌గా అయితే రెడీ అయిపోయాము. ఇంకా కుట్టికి కూడా అయితే మంచిగా స్నానం చేసి మంచిగా రెడీ అయితే చేసేసాము. చూడండి కుట్టిది కూడా కాంబినేషన్ అయితే బావుంది. ఇది ఆల్రెడీ వినాయక చవితికి ఒకసారి ఏసాను. ఇంక అంతే కొత్తదే గదా! ఇంకా ఉంది గదా! ఎందుకు వేస్ట్ చేయడం ఊరికే అని చెప్పి ఇంక వేసేసాననమాట ఈరోజు. ఇంకా
సంక్రాంతి రోజు మాత్రం కొత్తదైతే తీసుకున్నాను ఆల్రెడీ. ఇంకా అందుకని అదైతే వేసేసాను. ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ అది చాలా బాగుంది. కుట్టికి కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ భోగికి అయితే ఇలా రెడీ అయ్యాం. మా సెలబ్రేషన్స్ అయితే చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. మాదైతే చాలా సింపులే. నార్మల్గా ఈరోజైతే పూజలు, రేపైతే జస్ట్ ఇంకా ప్రసాదాలు చేయడం, అదైతే రేపు పూజ బాగా చేసుకోవడం బాగుంటుంది అనమాట. పెద్దలకి పెట్టుకోవడం అది అంతా రేపు ఉంటుంది. రేపైతే వీడియో అయితే తీస్తాను. ఫుల్ ఎంతవరకు వీలవుతుందో అంతైతే ట్రై చేస్తాను నేను వీడియో తీయడానికైతే. ఇంక ఈరోజైతే మార్నింగ్ భోగి మంటలు అవి చూశారు కదా ఎలా తీసాము. భోగి మంటలు చూశారు కదా. ఇంకా మేమైతే చాలా సింపుల్గానే వేసేసుకుంటాం అనమాట. అంత హడావిడిగా ఏముండదు. నార్మల్ సింపుల్గా అయితే వేసేసుకొని ముగ్గు అలా పెట్టేసుకొని అయితే ఇంకా పూజ చేసేసుకొని నార్మల్గా అయితే అయిపోయింది. ఈరోజు భోగి పండుగ అయితే అయిపోయింది. ఇంకా రేపైతే చూడాలి. పల్లెటూరులో అయితే చాలా బాగా ఇంకా పెద్ద పెద్ద మంటలు అయితే వేసేసి అందరు అక్కడే వేసేస్తారు కదా. తాటాకు మంటలు అంట. ఇదిగో మా తమ్ముడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ. హాయ్ భోగి మంటలు. హాయ్ పెట్టు. ఇంకా అదనమాట. ఫైనల్గా అయితే మాదైతే ఇంతటితో పూర్తయింది. ఇంకా ఇంకా మా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకేముంటుందిలేండి. ఇంకా ఈవినింగ్ అలా ఏముండదు కదా. ఇంతటితో అయితే భోగి పండగ అయిపోయినట్టే. ఇంకా రేపటి బ్లాగ్ అయితే తీస్తాను. రేపు కొంచెం బాగుంటుంది, ఎందుకంటే హడావిడి ఉంటుంది. రేపు కొంచెం అయితే ప్రసాదాలు ఎక్కువ చేసుకోవడం, పెద్దలకు పెట్టుకుంటారు. రేపు పూజ అదంతా ఉంటుంది. ఇంకా అది రేపైతే వీడియో కంటిన్యూ చేద్దాము. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులోనే కంటిన్యూ చేస్తానో తెలీదు. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తా. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఇలాగైతే సపోర్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. 1000 ఫాస్ట్గా 1000 సబ్స్క్రైబర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అదే 1000 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా అయిపోవాలి. 39. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక ఈవినింగ్ ఏం చేసామంటే భోగి పళ్ళు పోద్దామని చెప్పి కుట్టికి ఇంకా బయటకైతే వచ్చాము. అసలు ఫుల్ క్రౌడ్, అసలు రోడ్ అంతా. ఇక్కడ మాత్రమే లేరు, మేము అదే మాట్లాడుకుంటా వెళ్తున్నాం అనమాట. అక్కడంతా అంతమంది జనాలు ఉన్నారు. ఇటు సైడ్కి వస్తే కొంచెం ముందుకి అసలు ఎవరూ లేరు అని చెప్పి అనుకుంటా ఉన్నాము. భోగి పళ్ళకైతే చిన్న రెగ్గాయలు అయితే అస్సలు దొరకలేదు. నలుగు కుట్టి నలుగు నీకు. నమస్తే 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 నమస్తే. ఒకసారి కదా. ఇంక ఇక్కడైతే చిన్న రెగ్గాయలు చెప్పాం కదా, చిన్నవి. అసలు ఈ ఊరంతా తిరిగినా కానీ ఎక్కడా లేవు. ఎలా ఉన్నాయంటే అసలు వాటిల్లో పురుగులు వచ్చేసి వాటర్ కారిపోతా అసలు గలీజ్గా ఉన్నాయన్నమాట. ఇంకెందుకు అలాంటివి తీసుకొచ్చి వేయడంలే అని చెప్పి ఇంకా కొంచెం పెద్దవన్నమాట. ఇవి మరీ పెద్దవేం కాదు, దానికంటే చిన్న వాటికంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి. సైజ్ చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంకా ఓకేలే ఇవే తీసుకుందాంలే అని చెప్పి తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా ఇలా సింపుల్గా అయితే అలా పోసేస్తున్నాం అనమాట. మేము 5 మెంబర్స్, ఎంత 5 మెంబర్స్ అవుతాం. ఇంక ఇక్కడైతే చూడండి కుట్టి సాహసాలు చేస్తూ ఉన్నాం. ఇంక ఇదే పని, ఏదో ఒకటి ఆడడం, గెలకడం, అది ఇది కావాలని చెప్పడం. ఇంక ఇలాగే ఉంటుంది, రోజంతా గడిచిపోతూ ఉంటుంది. ఇంకిక్కడేమో అదిగో కీ పెట్టి రావట్లేదంట. అసలు ఏం లాగుతుందంటే ఆడేదో ఈమె తీసుకొచ్చేసి ఆడ పెట్టేసినట్టు. ఆడ బట్టలు, శారీస్ తప్ప ఇంకేం ఉండవు. అది తీసుకొచ్చి దానికి బీరువాలో అంతా శారీస్ అవే పెట్టుకొని ఉంటాం మేము. ఇంకా అవైతే చేస్తూ ఉంది. ఇప్పుడు శారీస్ అవన్నీ చూస్తూ ఉందన్నమాట. అక్కడ బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ తీస్తూ ఉంది. అవి వద్దు పడిపోతాయి అని చెప్తా ఉంటే ఇంకా అదిగోండి అన్నీ చూస్తూ ఉంది. ఇంక తర్వాత అయితే పెట్టేసింది ఆమె.
Papa is teacher. No Papa. Yes. No Papa. But ha ha. ట్వింకిల్ ట్వింకిల్ Twinkle twinkle is say. Why I come say. Akamane asasai. Twinkle twinkle is say. I do a chip on the assessor. Akamane asasai. Twinkle twinkle is say. Dinga bang dingo. Oh